హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో ద్రౌపది దేవిని మోహించిన జయద్రథుడు గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఒకసారి పాండవులు వేట కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు ద్రౌపది దేవి ఆశ్రమంలో ఒంటరిగా ఉంది. అదే సమయంలో సింధు దేశపు రాజైన జయద్రథుడు తన సైన్యంతో కలిసి సెల్వరాజు కుమార్తెను వివాహం చేసుకోవడానికి అడవి దారిలో వెళుతూ కామ్యాక వనాన్ని చేరుకున్నాడు. అప్పుడే అతడు ఒక ఆశ్రమం బయట ద్రౌపది దేవిని చూసి ఆమె అందానికి మైమర్చిపోయి ఆమె ఎవరు తెలుసుకొని రమ్మని తన మంత్రిని పంపించాడు. అప్పుడు అతను ద్రౌపది దేవి దగ్గరికి వెళ్ళి, ఎవరివి నువ్వు, ఎందుకు ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నావని అడిగాడు. అంతేకాకుండా సింధు దేశపు రాజుని చూపించి, అతడు నన్ను ఇష్టపడుతున్నాడని, అందుకే నిన్ను తీసుకురావడానికి నన్ను నీ దగ్గరికి పంపించారని చెబుతాడు. అది విని ద్రౌపది దేవి అతనితో తనకు పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారని, అలాగే తను పాంచాల దేశపు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో ద్రౌపది దేవిని మోహించిన జయద్రథుడు గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఒకసారి పాండవులు వేట కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు ద్రౌపది దేవి ఆశ్రమంలో ఒంటరిగా ఉంది. అదే సమయంలో సింధు దేశపు రాజైన జయద్రథుడు తన సైన్యంతో కలిసి సెల్వరాజు కుమార్తెను వివాహం చేసుకోవడానికి అడవి దారిలో వెళుతూ కామ్యాక వనాన్ని చేరుకున్నాడు. అప్పుడే అతడు ఒక ఆశ్రమం బయట ద్రౌపది దేవిని చూసి ఆమె అందానికి మైమర్చిపోయి ఆమె ఎవరు తెలుసుకొని రమ్మని తన మంత్రిని పంపించాడు. అప్పుడు అతను ద్రౌపది దేవి దగ్గరికి వెళ్ళి, ఎవరివి నువ్వు, ఎందుకు ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నావని అడిగాడు. అంతేకాకుండా సింధు దేశపు రాజుని చూపించి, అతడు నన్ను ఇష్టపడుతున్నాడని, అందుకే నిన్ను తీసుకురావడానికి నన్ను నీ దగ్గరికి పంపించారని చెబుతాడు. అది విని ద్రౌపది దేవి అతనితో తనకు పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారని, అలాగే తను పాంచాల దేశపు